వెళ్ళింది. సీఎం రమేష్ ప్రిపేర్డ్ నాకంటే నాకు అనుకున్నారు వీళ్ళు. సీఎం ఈయన అనుకోవాలి వర్మ గారు అసలు. ఆయన అందుకని సింగల్గానే పోయి మామూలు హోటల్లో ఉన్నాడు ఆయన. వీళ్ళు ముగ్గురు కూర్చున్నాం ఆ టైంకి భోజనానికి అనుకున్నారు మంత్రివర్గ ప్రమాణ స్వీకారం టైంకి. ముగ్గురు కలవడానికి కూడా రెడీ అయ్యారు ఆంధ్రభవన్లో కలుద్దామని. అంటే అప్పటికి తెలియదు, ఎవరికి చెప్పలేదు. వాళ్ళు అంత సస్పెన్స్ మెయింటైన్ చేశారు. కరెక్ట్గా ఇందులో వర్మ గారు బయలుదేరిన తర్వాత వెళ్తూ ఉండగా ఫోన్ వచ్చింది, మీరు అర్జెంటుగా అటు వచ్చేయండి అని, మోడీ గారిని కలవండి అని. అటు వెళ్ళిపోయాడు ఆయన. వీళ్ళకి చెప్పని కూడా చెప్పలేదు. వీళ్ళు ఏమనుకుంటున్నారు, ఆయనకు ముందే తెలుసు అనుకుంటున్నారు. చెప్పలాళ్ళు. ఈయన నువ్వు మోడీని కలువు అని చెప్పి నువ్వు ఇంకెవరికి చెప్పొద్దని చెప్తారు సాధారణంగా. ఈయన అందుకని ఏం చెప్పలేదు. భోజనానికి వస్తున్నానని అటు వెళ్ళాడు ఆయన. మంత్రివర్గ ప్రమాణ చివరికి వాళ్ళ ఆవిడ కూడా ఫీల్ అయిందట నాకు తెలిసినంత వరకు. ఏది వర్మ గారి మిస్సెస్ కూడా, ఎందుకంటే ఫ్యామిలీ లేదు అక్కడ. నీకు చెప్పుంటారని నాకు చెప్పలేదమ్మా అని చెబుతాడు పాప వాళ్ళ ఇంట్లో. లేకపోతే వాళ్ళ కుటుంబం చాలా పెద్దది, ఉమ్మడి కుటుంబం. అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు అందరూ ఒకే అపార్ట్మెంట్ లో ఉంటారు, కింద పైన ఫ్లాట్. ఫ్యామిలీ మొత్తం వెళ్ళేవాళ్ళు 100 మంది, ఎవరు లేరు. ఒక్కడే ప్రమాణ స్వీకారం చేసి వచ్చాడు. ఆయనకు కూడా చెప్పలేదు, చెప్పుంటే వెళ్ళేవాడు, ముందే చెప్పేవాడు కదా ఆయన. కాబట్టి అంత సర్ప్రైజ్